దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గ్రంథంలో నుండి రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతున్నాను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే, కానీ అప్పము ఒకటైననూ లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పొలలు ఏరుటకై వచ్చి తినను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. ప్రభు, ఈ లేఖన భాగాలు మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై ఆయనే ఆశీర్వదించి దీవించునుగాక. కెరీతులో ఏలియా అనుభవాలు గత వారం మనం ఆలోచన చేశాం. కెరీతుకు మనం ఒక పేరు పెట్టుకున్నాం, అది దేవుని పాఠశాల. దేవుని పాఠశాలలో కెరీతుకు పంపి దేవుడు ఏలియాకు నేర్పిన 3 పాఠాలు గత వారం మనం విన్నాం. ఆయన క్రమమును నేర్పించే దేవుడు. మొదట దాగి ఉండండి అన్నాడు, తర్వాత బయటికి రమ్మని చెప్పాడు. ఒక వ్యక్తిని బయలుపరిచే ముందు దేవుడు దాచి ఉంచటానికి ఇష్టపడతాడు అని మనం ఆలోచన చేశాం. మాత్రమే కాదు, దేవుని మార్గాల్ని గుర్చినటువంటి పాఠాన్ని ఏలియా నేర్చుకున్నాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. మాత్రమే కాదు, కెరీతులో ఇంతకుముందే బాగుంది నాన్న, కెరీతులో దేవుని మార్గాలు మాత్రమే కాదు, కెరీతులో దేవుని సమయాన్ని గుర్చినటువంటి పాఠాన్ని కూడా నేర్చుకున్నాడు. కెరీతును దేవుని పాఠశాల అనటానికి గల కారణం ఏంటంటే ఈ 3 కారణాలు. ఆయన చాలా విషయాలు మనకు నేర్పించేవాడని గత వారం ఆలోచన చేశాం. 17వ అధ్యాయంలో రాజులు మొదటి గ్రంథం 8వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదవాలి. కానీ అవసరాన్ని బట్టి అన్నీ మనం చదవలేదు. దాదాపు 13 వచనాల వరకు మాత్రమే మనం చదువుకున్నాం. వినండి, దయచేసి వినండి. కెరీతు ఎండిపోయిన తర్వాత దేవుడు సారేపతుకు వెళ్ళమన్నాడు. వింటున్నారు కదా? సారేపతుకు వెళ్ళమన్నాడు. సారేపతు అంటే అర్థం తెలుసు ఎవరికైనా? సారేపతు అంటే అర్థం తెలుసా ఎవరికైనా? దాదాపు బైబిల్తో టచ్ పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. గతంలో యవనస్తులైన సహోదరులు ఉండేవాళ్ళు. అననా సారేపతు అనగా సారూప్యములోనికి మార్చుట అని. మాత్రమే కాదు, దానికి ఇంకొక అర్థం ఉంది. సారేపతుకు మరొక మీనింగ్ కూడా ఉంది. శుభ్రపరచుట, అది నిప్పుల కొలిమి అని కూడా దానికి పేరు. అగ్నిగుండం లేకపోతే నిప్పుల కొలిమి అని కూడా పేరు. కెరీతు నుండి, వింటున్నారు కదా, కెరీతు నుండి దేవుడు ఏలియాని ఎక్కడికి పంపాడు? సారేపతుకు పంపాడు. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. సారేపతు అన్నది ఇశ్రాయేలు దేశ పరిధిలో ఉన్న ప్రాంతం కాదు. మరి సారేపతు ఎక్కడిది? సారేపతు ఎక్కడ అనుకుంటారు? ఒకసారి చూడండి, 17వ అధ్యాయం
16వ అధ్యాయం 31వ వచనం చూడండి. 16వ అధ్యాయం 31వ వచనం, రాజుల మొదటి గ్రంథం. నెబాతు కుమారుడైన యారోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని సిదోనీయులకు రాజైన ఎద్బయేలు అని అన్నాడు. ఇప్పుడు చూడండి 17:8 చూడండి. 17:8 ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన అన్నాడు. అంటే ఇప్పుడు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు ఏ రాజ్య పరిధిలోనికి వస్తుంది చెప్పండి? సీదోను ప్రాంతమే. దానికి రాజు ఎవరు? ఎద్బయేలు. బయలు అనేది బయలు ఆరాధన ఉంది కదా, ఆ బయలు ఆరాధన, ఆ ఎద్బయేలు కుమార్తె ఎవరు? యెజబెలు, అహబు భార్య అయిన యెజబెలు. ఇప్పుడు దేవుడు ఏలియాని ఎక్కడికి పంపిస్తున్నాడు? యెజబెలు తండ్రి ఎక్కడైతే పరిపాలన చేస్తున్నాడో, బయలు ఆరాధన ఎక్కడైతే విస్తృతంగా జరుగుతుందో ఆ ప్రాంతాలకు దేవుడు ఏలియాని పంపాడు. ఇది విచిత్రం అనిపిస్తుంది. దేవుని ఏర్పాట్లు, దేవుని యొక్క ఆలోచనలు మనకు చాలా విడ్డూరంగా అనిపిస్తాయి. చెప్పాలంటే సమస్యల మధ్య ఆయన పెన్నం మీద నుండి పొయ్యిలోకి వేస్తాడు మనల్ని. మనకు అర్థం కాదు. ప్రభువా విడిపించంటే పెన్నములోనే బాగా మాడుతూ ఉంటాం మనం. దేవుడు పొయ్యిలోకి పంపిస్తాడు. కెరీతు బాగానే ఉంది. కెరీతు నుండి ఎక్కడికి పంపాడు? సారేపతు కూడా ఏ ప్రాంతం? యెజబెలు ప్రాంతం. యెజబెలు అధికారం, యెజబెలు యొక్క శక్తి అంతా బయలుపరచబడే స్థలం ఈ సారేపతు. అక్కడికి వెళ్ళి నువ్వు ఉండు, నేను నిన్ను పోషిస్తానన్నాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, చాలామంది భక్తులను దేవుడు ప్రతికూల పరిస్థితుల్లోనికి పంపాడు. కానీ ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుని సహాయం అనేది అద్భుతం. వింటున్నారా ఈ మధ్యాహ్నం? దేవుడు మనము ఊహించని అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లోనికి నెట్టేస్తాడు. లోపలికి నెట్టివేసి అక్కడ మనకు తన సహాయాన్ని చూపిస్తాడు. చూడండి, అది అద్భుతమైంది. మనకు బైబిల్లో తెలుసు. దానియేలును సింహబోన్లోకి పంపలేదు ఆయన. దానియేలు సింహబోన్లోకి వెళ్ళాడు. సింహపు బోనులో ఆయన విధేయత, ఆయన విశ్వాసం రెండు పరీక్షించబడ్డాయి. పెర్గము అనే ఒక సంఘం ఉంది. పెర్గము అనే సంఘం ఎక్కడుందో తెలుసా? పెర్గము అనే సంఘం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అని అన్నాడు. ఒక సంఘం తన మనుగడ సాగించింది ఎక్కడ అంటే సాతాను సింహాసనమున్న స్థలంలో. వినాలి, జాగ్రత్తగా వినండి. కానీ ఈ సారేపతు కానీ ఈ సీదోను పట్టణ సంబంధమైనది ఏది కూడా ఏలియా భక్తి జీవితంపై ప్రభావాన్ని చూపలా. అర్థమవుతుందా? ప్రతికూల పరిస్థితులలో సైతం ఈ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు దేవునికి విధేయత చూపటానికి ఇవి అడ్డం కాలేదు. అర్థమవుతుందా? సాతాను సింహాసనం ఉన్న స్థలములో ఉన్నంత మాత్రాన పెర్గము అనే సంఘం తన భక్తిని విడిచిపెట్టలా. సింహముల మధ్యలోనికి త్రోసివేయబడినంత మాత్రాన దానియేలు ఎన్నడూ తన భక్తిని కోల్పోలేదు. సారేపతులోనికి వెళ్ళి ఉండాల్సి వచ్చినంత మాత్రాన ఏలియా కూడా తన విధేయతను, భక్తిని కోల్పోలేదు. గుర్తుపెట్టుకోండి, శత్రు కార్యాలయాలు ఉన్న స్థలాలలోనికి దేవుడు కొన్నిసార్లు మనల్ని పంపిస్తాడు. అక్కడ కూడా మన విధేయతపై ఆ శత్రు కార్యాలయాలు కానీ, శత్రు కార్యాలు కానీ, ప్రతికూల పరిస్థితులు కానీ మన భక్తిని మార్చకూడదు. అక్కడ సైతం నమ్మకంగా, గట్టిగా ప్రభు కొరకు జీవించగలగాలి. అక్కడలే అలాంటి స్థలాలలోనే దేవుని సహాయం చాలా అద్భుతంగా ఉంటుంది. బైబిల్లో ఇలాంటి సిచ్యువేషన్ చాలా కనిపిస్తాయి. కాపాడమని బిడ్డను కాపాడుకోవడానికి అని చెప్పి నైలు నదిలో బిడ్డను వదిలిపెడితే, నైలు నదిలో బిడ్డను వదిలేసి ఎట్లో బతికేస్తాడులే అనుకున్నారు. కానీ దేవుడు ఎక్కడ కాపాడాడు? ఎక్కడికి తీసుకెళ్ళి కాపాడాడు? ఎవరైతే చంపతలచారో చంపతలచిన వారే కాపాడడం మొదలుపెట్టారు. ఎవరిని? మోషేని. ఎవరైతే ప్రాణాలు తీయచూచారో ప్రాణాలు తీయచూచిన వారి చేత
ప్రాణాలను కాపాడేలా చేయగలిగినటువంటి శక్తివంతమైన దేవుడు నా దేవుడు, మన దేవుడు. అంత అద్భుతమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. అమ్మా, అయ్యా, పరిస్థితులు ఎలాగైనా ఉండని, మన విధేయత, మన భక్తిపై అవి ప్రభావాన్ని చూపకూడదు. మనము చెలించకూడదు. మనము నిలకడగా ఉండాలి. మనము నమ్మకంగా ఉండాలి. అక్కడ సైతం దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మీ పరిస్థితి నాకు తెలియదు. మీరు ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్తున్నారేమో, మీరు సమస్యల గుండా వెళ్తున్నారేమో, మీరు నిప్పుల కొలిమిలో పడిన అనుభవాలు మీకున్నాయేమో. మీ పరిస్థితి ఏదైనా పర్లేదు. అమ్మా, అయ్యా, ఈ మధ్యాహ్న కాలం వెళ్ళండి. అక్కడ దేవుడు అద్భుతంగా సహాయం చేస్తాడు. ఆయన సహాయం కొన్ని సూత్రాలను ఆధారం చేసుకొని ఉంటుంది. సారేపత్తుకు వెళ్ళి నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూర్చో ఏలియా, నేను నిన్ను పోషిస్తాను అనలేదు ఆయన. నువ్వు సారేపత్తుకు వెళ్ళు, కాలు మీద కాలు వేసుకొని కూర్చో, నేను నిన్ను పోషిస్తాను అని అనలేదు ఆయన. కానీ సారేపత్తుకు వెళ్ళిన తరువాత కూడా ఏలియా కొన్ని అనుభవాల గుండా వెళ్ళాలి. అక్కడ కొన్ని సూత్రాలు అప్లై అవుతాయి. సహాయము జరగటానికి, సహాయము పొందటానికి కొన్ని సూత్రాలు అప్లై అవుతాయి. అందుకనే దేవుని సహాయం సారేపత్తులో లభించింది. ఈ దేవుని సహాయం లభించటానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అయితే చాలు. ఎలాంటి పరిస్థితుల మధ్యలోనైనా దేవుడు మనకు సాయం చేస్తాడు. హలో, వింటున్నారా? కడుపు నిండుంది, బ్యాంక్ బ్యాలెన్స్ నిండా ఉంది, ఆరోగ్యాలు పుష్టిగా ఉన్నాయి, దేవుడు గుర్తు రావట్లేదేమో మీకు. కానీ ఒకరొకరు దినాన నీ కడుపు ఖాళీ అవుతుంది, నీ బ్యాలెన్స్ ఖాళీ అవుతుంది, నీ ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుడు ఆకాశం వైపు చూస్తాం. గుర్తుపెట్టుకోండి, అప్పటికైనా ఈ వర్తమానం అవసరమవుతుంది. ఈరోజు నిండుగా పుష్టిగా ఉన్నావు, నీకు ఎక్కట్లా, నీకు లోపలికి వెళ్ళట్లా ఈ వర్తమానం. రేపటి దినాన మన్ను నాకిస్తాడు ఆయన, అప్పుడైనా ఆకాశం వైపు చూడాల్సి వస్తుంది. అప్పటికైనా ఈ వర్తమానం ఉపయోగపడుతుంది. కడుపు నిండి ప్రశాంతంగా, నిర్విచారంగా, సుఖంగా నివాసం చేస్తున్న వారికి కూడా ఈ వర్తమానం అవసరమే. ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న వారికి మాత్రమే కాదు, కడుపు నిండి సుఖంగా, ప్రశాంతంగా, దేవుని గురించిన భావన లేకుండా బ్రతుకుతున్న వారికి కూడా ఈ వర్తమానం అవసరం. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. రేపటి దినాలలో దేవుని అద్భుతమైన సహాయానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలే సారేపత్తులో మనకు కనబడతాయి. వాటిని వరుసగా ఆలోచన చేసి క్షేమాన్ని పొంది మనం వెళ్దాం. మొదటి సూత్రం, సారేపత్తులో దేవుని సహాయానికి మొదటి సూత్రం చూడండి. 17వ అధ్యాయం 8వ వచనాన్ని మరలా చదువుతున్నాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతును ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అని అన్నాడు. ఇక్కడ మనం కొన్ని ప్రశ్నలు వేయచ్చు దేవుణ్ణి. వింటున్నారా? ఏలియా కొన్ని ప్రశ్నలు వేయచ్చు దేవుని. ఏమని అంటే, మొదటి ప్రశ్న ఏంటి అంటే, ప్రభువా, నన్ను ఇశ్రాయేలు దేశాన్ని విడిచిపెట్టి సారేపతుకు ఎందుకు పంపుతున్నావు? నన్ను ఇంకొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లోకి తీసుకుపోతున్నానైనా కొంచెం ఆలోచన చేయవా అని అడగొచ్చా లేదా దేవుణ్ణి? అడగొచ్చు. రెండవ ప్రశ్న ఏంటో తెలుసా? పోషించటానికి ఎవరికో, రాజకుమారునికో, లేకపోతే రాజకుమార్తెకో, లేకపోతే ఒక సంపన్నవంతమైన కుటుంబంలో ఎవరికైనా చెప్తావేమో అని అనుకుంటే ఎక్కడికి పంపుతున్నాడు? విధవరాల దగ్గరికి వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుంది అన్నాడు. బైబిల్లో చాలామందిని పోషణ కొరకు దేవుడు ఉపయోగించాడు, పోషించడానికి ఉపయోగించాడు. ఉదాహరణకి 16వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాల 16వ అధ్యాయంలో లూదియా ఊదారంగు పొడిని అమ్ము, అంటే బిజినెస్ లేడీ, ఆమె బాగా లాభం సంపాదించింది కాబట్టి, ఆమె దగ్గర డబ్బు ఉంది కాబట్టి పౌలు పరివారాన్ని పోషించగలిగింది. ఎవరైతే భక్తులను పోషించారో వాళ్ళు బాగా డబ్బున్నవారు బైబిల్లో. ఇప్పుడు లూదియా కానీ లేకపోతే మరికొంతమంది కనబడతారు, బాగా డబ్బున్న వాళ్ళు. గొప్ప సామాగ్రి కలిగిన మేడగది ఒకటి ఉంది కదా, బాగా డబ్బున్న వాళ్ళు. తర్వాత ఈ జాన్ మార్క్ వాళ్ళ అమ్మ, యోహాను తల్లి అయిన మరియ ఇల్లు 12వ అధ్యాయంలో కనపడుతుంది. అది కూడా చాలా పెద్ద ఇల్లు. చాలా పెద్ద ఇల్లు అంటే అంతమంది కూడుకోగలిగినారంటే పెద్ద ఇల్లు. వీళ్ళందరూ భక్తులను పోషించారు అంటే అర్థం ఉంది. ఇప్పుడు పోషించడానికి దేవుడు సెలవిచ్చింది ఎవరికి? ఒక విధవరాలికి. రైట్. ఎందుకు ప్రభువా విధవరాలు అనే ప్రశ్న కూడా వేయొచ్చు. రైట్.
ఇంకో ప్రశ్న వేయచ్చు. సారెపత్తుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మ కొంచెం అంటే ఆమె ఒక మాట అనింది, సార్ ఇది లాస్ట్ మీల్ నది, నాకి నా కుటుంబానికి ఇదే చివరి భోజనం. ఈ భోజనం తిన్న తర్వాత ఆమె ఒక మాట అనింది, మేము చచ్చిపోతాం, ఇది లాస్ట్ మీల్. ఏం ప్రభువా, పోషించడానికి నన్ను నీవు పంపిన వ్యక్తి చివరి భోజనం ఆమె కుమారునికే లాస్ట్ మీల్ అయితే నన్ను అక్కడికి ఎందుకు పంపావు అనే ప్రశ్న కూడా వేయచ్చు. ప్రశ్నించవచ్చా లేదా? ప్రశ్నించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఏలియా. సహాయము పొందటానికి మొట్టమొదటి సూత్రం ఏంటో తెలుసా? విధేయత అనే సూత్రం అక్కడ అన్వయించబడాలి. అది కూడా ఏ విధేయత అంటే ప్రశ్నించని విధేయత. ప్రశ్నించని విధేయత. విధేయత ఎన్నడూ ప్రశ్నించదు. విధేయత, దేవునికి చూపే విధేయత ఎన్నడూ ప్రశ్నించదు. ఏలియా ఒక్క మాట మాట్లాడలేదు. దెర్ ఈజ్ నో ఆర్గ్యుమెంట్, దెర్ ఈజ్ నో డిస్కషన్. దేవుడు ఏమైతే చెప్పాడో చెప్పిన దానికి ఏమాత్రము సందేహించకుండా, సంశయించకుండా, బేషరతుగా దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు, లొంగిపోయాడు. సహాయము పొందటానికి ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు కోరుకునే మొట్టమొదటి సూత్రం ఏంటో తెలుసా? విధేయత. ఏ విధేయత? ప్రశ్నించని విధేయత, సందేహించని విధేయత. ఎందుకు ప్రభువా, ఎక్కడ ప్రభువా, ఎలా ప్రభువా, ఇప్పుడు ఎట్లా ప్రభువా, ఇది ఎలా సాధ్యం ప్రభువా? నో మోర్ క్వశ్చన్స్. ఏం ప్రభువా, ఇప్పుడు ఎందుకు చేసావు ప్రభువా? నో మోర్ క్వశ్చన్స్. నేను నిన్ను సారెపత్తుకు పంపిస్తున్నాను, ఓకే నాన్న. నిన్ను విధవరాలు పోషిస్తుంది, ఓకే నాన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెది లాస్ట్ మీల్, పర్వాలేదు ప్రభువా. ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా? మనకు ఎన్ని ప్రశ్నలని దేవుడు మనకు కొన్ని పరిస్థితులు గుండా తీసుకెళ్ళేటప్పుడు మనకు ఎన్ని ప్రశ్నలు. అక్కడికి వెళ్తే ఎట్లా ప్రభువా, ఇది చేస్తే ఎట్లా ప్రభువా, ఇది నాకు లాస్ట్ టైమో కదా ప్రభువా, ఇక నాకు మళ్ళీ అవకాశం ఏం లేదు కదా ప్రభువా, ఇంకేమైనా జరుగుతుందేమో కదా ప్రభువా, ఇప్పుడు ఎట్లా ప్రభువా, అదెట్లా ప్రభువా. దేవుడు ఉంచిన స్థలములో మారు మాట్లాడకుండా జస్ట్ అక్కడ నిలబడిపోయాడు అంతే. ఆయన మాట్లాడుకోవటానికి చాలా సులభమైన విషయం, ఆచరించడానికి చాలా కష్టమైన విషయం. ప్రశ్నించని విధేయత ఆయనకి కావాలి. వెళ్ళమంటే వెళ్ళాలి అంతే. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చాలా స్పీడ్గా ఒబీడియన్స్ చూపిస్తాడు. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. 8వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. ప్రభుదూత దక్షిణముగా వెళ్ళి చెప్పగా అతడు లేచి వెళ్ళాను. ఎలా వెళ్ళాడు? 30వ వచనం. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, జస్ట్ ఇమాజిన్, మీరు ఊహించండి, ఇది ఊహించండి. నీవు లేచి వెళ్ళమన్నప్పుడు ఫిలిప్పు జస్ట్ ఊరికి అట్లా వెళ్ళిపోలేదు. ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అంటే విధేయత కొరకై నాటి భక్తులు చూపిన ఆ తీవ్రత చూడండి, ఆ స్పందన చూడండి. నీవు వెళ్ళి కలుసుకో అంటే నెమ్మదిగా వెళ్ళలా. ఇంటికి వెళ్ళి మనం ఆరాధనకి ఎందుకు లేటుగా వస్తామంటే నీళ్లు సర్దుకుంటాం, బైబిల్ ఆడో మిస్ అయి ఉంటుంది, లేకపోతే ఇంకేదో మిస్ అయి ఉంటుంది, లేకపోతే గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటాం, లేకపోతే మా అనుభవాలే చెప్తున్నాను నేను. జస్ట్ ఇది మీకు ఎట్లా తెలుసు అంటే ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. స్పెట్స్ కనపడవు, కరెక్ట్ టైంకి స్పెట్స్ కనపడవు, బైబిల్ ఎక్కడో ఉంటుంది, ట్యాబ్ ఎక్కడో ఉంటుంది, వాటన్నిటిని ఏరుకునే లోపల 5 నిమిషాలు ఉంటుంది. అప్పుడు బండి ఎక్కాలి, బర్రను వచ్చేసేయాలి, చాలా స్పీడ్గా వచ్చేసేయాలి. ఎందుకు ఇవన్నీ చెప్పండి? జనరల్గా అంటే మనము చాలా నింపాదిగా ఆదివారం ఆరాధన అంటే ఉదయానికే ఎవ్రీథింగ్ సెట్ చేసుకోం మనం, అన్నీ అప్పటికప్పుడు జస్ట్ అట్లా చేసేస్తాం. మన విధేయత ఎట్లా ఉంటుందంటే చాలా ఆలస్యం, ఆలోచిస్తాం, నింపాదిగా. వర్తమానం వింటున్నారు కదా, వర్తమానం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని
పాటించవచ్చా లేదా, పాటిస్తే లాభం పోతుందేమో కదా, పాటిస్తే వ్యాపారం నష్టమేమో కదా, ఆదివారం వస్తే సండేస్ సంత అయిపోయా, రైట్, మనకు షాప్ మూసుకున్నామంటే నష్టపోతుంది, ఇంకెక్కడైతుంది, ఇవన్నీ మనకు కావులే, మూసి పెడతాం. మన విధేయత ఎన్ని ఆలోచనలు చేస్తుందో తెలుసా? లాభ నష్టాలు బేరీజు వేసుకునే విధేయత మనది. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచన చేసి పెన్ను మీద పెట్టి ఆలోచన చేసి అప్పుడు ఓకే అన్నీ అనుకూలమైతే అప్పుడు విధేయత చూపిస్తాం. మనం దీనికి విధేయత చూపాలి. వాళ్ళు ఏమంటారో వాక్యాన్ని పాటించడానికే, హలో వింటున్నారా, వాక్యాన్ని పాటించడానికే. అమ్మా తగదివి వాక్యానుసారం కాదమ్మా, అయ్యా ఇది మనకు సరిపోవు, మన పద్ధతులు కావు, మన విధానాలు కావంటే బంధువులు ఏమంటారో, మా పెద్దమ్మ ఏమంటుందో, మా చిన్న ఆయన ఏమంటాడో, మా అత్త రాదేమో, వాళ్ళు అలిగిపోతారేమో ఆలోచన చేసి అప్పుడు అన్న ఇది కుదిరే పని కాదు. వాక్యం చెప్తుంది, వాక్యం చెప్పినా ఇది కుదిరే పని కాదు. కుదిరే వాటికి విధేయత చూపిస్తాం మనం. కానీ దేవుడు సాయం చేయాలి. వీళ్ళకి ప్రార్థన చేస్తేనే టక్కుమని దేవుడు సహాయం చేయాలి. మన విధేయతలు సాధ్యాసాధ్యాలను బేరీజు వేస్తాయి. మన విధేయత లాభ నష్టాలను లెక్కలేసుకొని తరువాత విధేయత చూపిస్తాం. మన విధేయత ప్రజలు అంగీకరిస్తారా, అంగీకరిస్తేనే విధేయత చూపిస్తాం. ప్రజలకు విరోధులం అవుతామంటే విధేయత చూపించాం. దేవుని వాక్యాన్ని, ఆయన సెలవిచ్చిన మాటలను తీసి పక్కన పడేసి వీలైతే వింటాం, వీలు కాకపోతే వినం. అనుకూలం అనిపిస్తే వింటాం, అనుకూలం కాకపోతే వినం. సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అద్భుతాలు ఎలా జరుగుతాయి? ప్రశ్నించని విధేయత కావాలి ఆయనకి. ఎంత నష్టమైనా సారేపతుకు వెళ్తాను, ప్రాణాపాయం ఉంది వెళ్తాను. విధవరాలేంటి ప్రభువా, సరే వెళ్తాను. ఏమి చెప్పినా మారు మాట్లాడకుండా చేస్తారే, వారికి సహాయం తప్పనిసరిగా వస్తుంది. వారికి సహాయం తప్పనిసరిగా వస్తుంది. విధేయత సూత్రం ఉంది. ఇంకొక సూత్రం ఉంది తెలుసా విధేయతలో? ఇంకొక మాట ఉంది చూడండి అక్కడ 17వ అధ్యాయం ఆమె ఇది ఏలియా విధేయతే. ఆమె విధేయత ఇంకా అద్భుతమైంది. 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. చిన్న అప్పము, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, మొదట నా యొద్దకు తీసుకొని రమ్ము. అమ్మ వినాలి, దయచేసి వినండి. సారేపతులో అక్కడ కూడా కరువు ఉంది, వింటున్నారు కదా, అక్కడ కూడా కరువు ఉంది. ఆమె మాటలు చూడండి, ఆమె ఆస్తి చూడండి ఎంత ఉందో చూడండి. ఆమె ఆస్తి అక్కడికి వెళ్ళిన వెంటనే ఏమేం జరుగుతుందో చూడండి. అక్కడ నేను 10వ వచనం నుండి చూస్తాను. ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచున్నట్టు చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో ఏమన్నాడు, కొంచెము నీళ్ళు అని అడిగాడు. నాకు తీసుకొని రమ్మన్నాడు. తర్వాత కిందికి రండి, 12వ వచనం. నీ దేవుడైన యెహోవా జీవంతోడు తొట్టిలో పట్టెడంటే పట్టేంతే, చేయి పట్టేంత పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె, నా యొద్ద ఉన్నవే కానీ అప్పము ఒకటైనా లేదు. ఆమె డైలాగ్ చూడండి. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చితమనెను. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, నీవు పోయి నేను చెప్పినట్లు చేయము అని అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ మీకు అర్థమవుతుందా? అర్థమైతే తప్పకుండా లాభం అవుతుంది. అడిగాడు ఏలియా, కుదరదని చెప్పింది ఆమె. అడిగాడు ఏలియా, కుదరదు, ఎందుకంటే ఇది నాకు నా బిడ్డకు చివరి భోజనం, తర్వాత మేము చచ్చిపోతాం. పట్టెడు పిండి కొంచెము నూనె నీకు ఎట్లా చాలుతుంది అంటే ఏలియా రెట్టించి చెప్పాడు మళ్ళీ. ఏమని? నేను చెప్పినట్లు చెయ్యి, నేనైతే ఏమని అడిగానో తెలుసా, అట్లా నాక సర్లో పని చేయండి అక్క,
మీరు తింటారు కదా, తిన్న తర్వాత కొంచెం కొంచెం మిగిల్చి నాకేమండి, ఖచ్చితంగా నేను ఇదే చెప్పిండేవాడిని. కానీ ఏలి ఏమన్నాడు తెలుసా? మొదట నా యొద్దకు తీసుకురా. విధేయత సూత్రములో ఇంకొకటి ఉంది. విధేయత అనేది ప్రశ్నించని విధేయత మాత్రమే కాదు, ప్రాధాన్యతతో కూడిన విధేయత అవసరం. మొదట నా యొద్దకు, మొదట నా యొద్దకు, మొదట దేవునికి, మొదట దేవుని మాటకు, మొదట దేవుని కార్యాలకు, మొదట నా యొద్దకు, మా ఫస్ట్ నా దగ్గరికి. ఇలా కూడా నిండొచ్చు ఏలియా, మీరు తిన్న తర్వాత మిగిలింది తండి అని కూడా అనొచ్చు, అనలేదు. మొదట నా యొద్దకు. సహాయము కావాలి అంటే ప్రాధాన్యత, విధేయత కూడా, విధేయతలో ప్రాధాన్యత కూడా లెక్కలేనికి వస్తుంది. ఫస్ట్ ఒబీడియన్స్. దేవా మొదట నీకు, మొదట నీకు, మొదటి ప్రాధాన్యత. నీ గుండె మీద చేసుకొని చెప్పు ఒక మాట. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి? మొదటి ప్రాధాన్యత ఎవరికి? విధేయత చూపేటప్పుడు, విధేయత చూపేటప్పుడు మొదటి ప్రాధాన్యత మొదట ఎవరికి? మొదట ఎవరికి? మొదట నా యొద్దకు తీసుకొని రమ్మన్నాడు. చూడండి, ఎగ్జాక్ట్గా యాప్ట్గా సూట్ అయ్యే ఒక కొత్త నిబంధన వచనం ఉంది బైబిల్లో. అక్కడికి వెళ్ళొద్దాం. మీరు కూడా గెస్ చేయొచ్చు. చెప్తారు ఎవరైనా? ఈమెకు ఆహారం కావాలి, కానీ ఏలియా ఏమన్నాడు? మొదట నా యొద్దకు తీసుకురా అన్నాడు. ప్రభు ఇదే మాట చెప్పాడు. రండి, మత్తయి సువార్త, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. 31కి రండి, మళ్ళీ 31 వింటున్నారా? కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యం, ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ. సరిపోయిందా? ఎందుకు ఏలియా మొదట తెమ్మన్నాడు? ఎందుకు తెమ్మన్నాడు మొదట? చెప్పండి, ఉన్నదే చెప్పండి. వచనం చదివితే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం కాకపోతే, మీరు వినకపోతే మీకు అర్థం కాదు. మన బతుకులు ఇంతే. వినకపోతే మన బతుకులు ఇంతే. వినకపోతే అర్థం కాదు. ఏంటి లింక్? ఏంటి ఏలియా చెప్పింది ఏంటి? మొదట ఎందుకు తెమ్మన్నాడు? మొదట తన యొద్దకు, మొదట దేవునికి ఇస్తే అప్పుడు అవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి నష్టపోయిన వాడు చరిత్రలో లేడు. జీవితకాలం ఒక వచనాన్ని గుర్తుపెట్టుకోండి, నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తా. వాక్యం, లేఖనం ఎన్నటికీ అబద్ధం కాదు. ప్రాధాన్యత దేవునికి, మొదటి ప్రాధాన్యత దేవునికి. ఎందుకు? ఆదివారమున రొట్టె విరిచే దినం. ఇది ఏ రోజు? ఇది మొదటి దినం, వారములో మొదటి దినం. 7వ దినం ఏది? విశ్రాంతి దినం. ఏదది? శనివారం. 7వ దినం మొదటి దినం శనివారం అయితే మొదటి దినం ఏమవుతుంది? ఆదివారం అవుతుంది. మొదటి దినం, మొదట ప్రాధాన్యత. మొత్తుకొని నెత్తినోరు బాదుకొని చెప్తున్నాం ఈ మాట. అమ్మా, ఆదివారం ఆయనది, మొదట దినం ఆయనది, మొదటి దినం ఆయనకే చెందాలి. అయినా లేదు, విస్మరిస్తాం మనం. అయినా విస్మరిస్తాం మనం. మీరు 1,00,000 కారణాలు చెప్పండి, మీరు 1,00,000 కారణాలు చెప్పండి. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంటే తప్ప, లేవలేని నడవలేని పరిస్థితుల్లో ఉంటే తప్ప ప్రభు దినాన్ని, మొదటి దినాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు.
ఇట్స్ వెరీ సీరియస్. నేను నడవలేను, నేను లేవలేను, ఎంత లెక్కలేనితనం మనకు. దేవుడు సహాయం కావాలి, దేవుడు అద్భుతాలు జరిగించాలి, దేవుడు మహత్కార్యాలు చేయాలి. మొదట దేవునికి ఇవ్వండి. మొదటి ప్రాధాన్యత ఏ విషయంలోనైనా, సమయమా, సంపద, ఏదైనా కానివ్వండి, మొదట దేవునికి ఇవ్వండి. విధేయత సూత్రములో మొదటిది ఏంటో తెలుసా? ప్రాధాన్యత, విధేయత. విధేయతలో ఏముండాలి? ప్రాధాన్యత ఉండాలి. ఫస్ట్ లార్డ్, మొదట నీకు నానా, మొదట నీకు. ఈ సమయం నీది, మొదట నీకు, మొదట నీవు, మొదట నీకు సంబంధించింది. మొదట ఆయనకి ఇవ్వండి. ఏదైనా సరే మొదటిది ఆయనకి ఇవ్వండి. నాకు ఒక అన్న నాకు బాగా జ్ఞాపకం, ఆదోన్లో ఉండేవాడు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు. అగ్రికల్చర్ బీఎస్సీ అప్పట్లో చేసాడు ఆయన. అన్న పేరు కూడా మర్చిపోయినట్టున్నాను. ఆదోని యూత్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు, యూత్ మీటింగ్ ఇక్కడ లేదు, అందుకని ఆదోనికి వెళ్ళేవాడిని యూత్ మీటింగ్కి. బెనర్జీ అన్న, ప్రభుదాస్ అన్న వాళ్ళు ఉండేవాళ్ళు. శుక్రవారం యూత్ మీటింగ్ ఉండేది. అన్న నైట్ అక్కడే ఉండి ఉదయాన్నే వచ్చేవాడిని నేను. ఆ రాత్రి అన్నతో ఉన్నప్పుడు అన్న ఒక మాట చెప్పాడు, తమ్ముడు ఒకటి గుర్తుపెట్టుకో, ఉదయం మాత్రమే దేవునికి ఇవ్వటం కాదు, నువ్వు స్నానం చేసి వస్తావు కదా, తల స్నానం చేసి ఫ్రెష్గా వస్తావు కదా, ఆ మొదటి ఫ్రెష్నెస్ కూడా దేవునికే ఇవ్వాలి. స్నానం చేసి శుభ్రంగా తయారు వచ్చినప్పుడు ఆ తాజాదనం ఉంటుందే, ఆ తాజాదనం కూడా దేవునికే ఇవ్వాలి. నాకు ఆ మాట ఇప్పటికీ గుర్తుంది. ఆ తాజాదనం, సదిముఖాలతో వెళ్తాం, 3 గంటలకు లేవండి ప్రార్థన చేయండి, మంచిదే. కానీ ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. కొత్త బట్టలు వేసుకున్నాం, ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. తాజాగా నీట్గా రెడీ అయి ఉంటాం, ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఏ వ్యక్తి కొరకో కాదు, ఏ ఫంక్షన్ కొరకో కాదు, దేనికొకరు కాదు, నీ కొరకు ప్రభువా. జస్ట్ ఒక 3 minutes నాన్న, ఈ తాజాదనం కొన్నిదే. మీకు చూడ్డానికి ప్రపంచానికి ఇది వేలం వెర్రిగా అనిపిస్తుంది, వినేవారికి ఇదేందబ్బా ఇది కూడా అంటే, అఫ్ కోర్స్ ఎందుకు కాకూడదు? ఆదివారమే కొత్త బట్టలు ఎందుకు వేసుకుంటారు? ప్రాధాన్యత. తప్పేమీ కాదు, నష్టమేమీ కాదు. ప్రాధాన్యత దేవునిది. ప్రాధాన్యత, విధేయతలో ప్రాధాన్యత, అది కూడా లెక్కలోనికి వస్తుంది. ప్రియులరా, ప్రతికూల పరిస్థితులలో సారేపతులో సైతం ఏలియా పోషించబడ్డాడంటే కారణం ఉంది. దానికి మొదటి సూత్రం ఏంటది? చెప్పాలి. విధేయతా సూత్రం. విధేయతలో 2 ఉంటాయి. ఏంటిది? ప్రశ్నించని విధేయత, ప్రాధాన్యతతో కూడిన విధేయత. విధేయత చూపాల్సి వచ్చినప్పుడు వెరీ నెక్స్ట్ వెంటనే ఇమ్మీడియట్గా, అప్పుడే, అక్కడే, ఆ క్షణమే దేవునికి విధేయత చూపండి. దట్స్ ఎనఫ్, అది చాలు. అది మొదటి సూత్రం. 2వ సూత్రం చూడండి, 17వ అధ్యాయం రాజుల గ్రంథం. విధేయత సూత్రం మాత్రమే కాదు, ఇక్కడ మరొక అద్భుతమైన సూత్రం కనిపిస్తుంది. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం, లేకపోతే 10 నుండి చదువుదాం. అందుకు అతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండట చూచి ఆమెను పిలిచి, ఏమనుంది? త్రాగుటకై కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకొక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. వింటున్నారా? రైట్. మీకు సబ్జెక్ట్ మనకందరికీ ముందే తెలుసు కాబట్టి ఇట్లా ఆలోచించేద్దాం. ఇది ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు సహాయం ఎవరెవరిని అడుగుతున్నారు? వినాలి. సహాయము ఎవరిని అడుగుతున్నారు? చెప్పాలి. ఏలియా ఎవరిని అడుగుతున్నాడు? విధవరాలను అడుగుతున్నాడు. రైట్, ఓకే. ఇప్పుడు రండి, లూకా సువార్తకు రండి. కొత్త నిబంధనలో మన ప్రభు ఈ సందర్భాన్ని ప్రస్తావించిన ఒక స్థలం ఉంది. 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మోయబడి
దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలోనున్న విధవరాలు యొద్దకే గాని మరి ఎవని యొద్దకును పంపబడలేదు. ఎందుకు వెళ్ళాడు ఏలియా? ఇప్పుడు చెప్పండి, ఎందుకు వెళ్ళాడు ఏలియా? దేవుడే పంపాడు. ఎందుకు పంపాడు దేవుడు ఆమె దగ్గరికి? చెప్పాలి. ఎవరిని పోషించడానికి? ప్రశ్న మీకు అర్థమవుతుందా? ఏలియాను ఆమె పోషించిందా, ఆమెను ఏలియా పోషించాడా? కరెక్ట్ చెప్పండి. కరెక్ట్ కాదు. ఏలియా ఆమెను పోషించాడా, ఆమె ఏలియాను పోషించిందా? ఇవ్వకపోయింటే చెప్పండి. ఇప్పుడు మరి మొదట ముద్ద పెట్టింది ఎవరు? వింటున్నారా? మొదటి రొట్టె ముక్కను నూనెను తెచ్చింది ఎవరు? మరి ఏలియాకు అన్నం పెట్టింది ఎవరు? మరి ఎవరెవరిని పోషించారు? పిండి ఎవరిది? ఆమెదే. నూనె ఎవరిది? ఆమెదే. మరి ఎవరెవరిని పోషించారు చెప్పండి? ఆమె ఏలియాను పోషించింది, నిజమే కదా? ఏలియా ఆమెను పోషించాడు, ఇది కూడా నిజమే కదా? మూడవది ఏంటి అంటే సహాయ సహకార సూత్రం అని ఒకటి ఉంటుంది. ప్రతికూల పరిస్థితులలో దేవుని సహాయం అనేది ఆకాశము నుండి పంపలేదు ఆయన. ఆకాశము నుండి పంపలేదు ఆయన. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు కదా, అట్లా మన్నాను కురిపించినట్టు కురిపించలేదు ఏలియా కొరకు. ఏలియాను పోషించడానికి ఎవరిని వాడుకున్నాడు? మహాశక్తివంతమైన ప్రవక్త. వింటున్నారా? వినండి దయచేసి వినండి. మహాశక్తివంతమైన ప్రవక్త ఒక సామాన్యమైన విధవరాలిపై ఆధారపడ్డాడు. అవునా కాదా? అవును. మహాబలవంతుడైన ప్రవక్త ఒక సామాన్యమైన విధవరాలిపై ఆధారపడ్డాడు. విధవరాలు ఏలియాపై ఆధారపడింది. ఇప్పుడు చెప్పండి, ఒకరు మరొకరిపై ఆధారపడ్డారు. ఈయనకు ఆహారం ఇస్తే ఈమెకు ఆహారం ఇస్తాడు. ఇది ప్రతికూల పరిస్థితులలో దేవుని సూత్రం. దీన్నే ఏమనొచ్చు అంటే సహాయ సహకార సూత్రం. బ్యాంక్ పేరు ఉన్నట్టుంది కదా, ఇది ఏదో బ్యాంక్ ఉంది. ఏం పేరు అది? బ్యాంక్ పేరు సహకార బ్యాంక్ కదా. సహకార. ఇది కూడా సహకార బ్యాంకే. ఇది కూడా బ్యాంక్ ఎవరో కాదు. నన్ను మహాశక్తివంతుణ్ణే కావచ్చు, నన్ను ఏం చేస్తాడంటే మీపై ఆధారపడేలా చేస్తాడు. మిమ్మల్ని ఏం చేస్తాడు? నాపై ఆధారపడేలా చేస్తాడు. దేవుని సూత్రం ఇది. దేవుని గ్రంథ చరిత్ర అంతట్లో నడుస్తుంది. మీరు కావలిస్తే చూడండి, 1-2 వచనాలు జస్ట్ అట్లా జ్ఞాపకం చేసుకుందాం. సహాయాన్ని కోరారు, ఒకరినొకరు సహాయం చేసుకున్నారు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ మాటలు. 9వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూడండి. పౌలు అనే ఒక గొప్ప దైవజనుడు ఎవరి మీద ఆధారపడాల్సి వచ్చిందో చూడండి. 9వ అధ్యాయం 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఎవరి మీద? పౌలు మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు. ఆ మాట ఎంత బాగుంది. నన్ను పంపి ఉన్నాడు. అననీయ, వింటున్నారా? అననీయ అంతకు ముందు కనబడలా, ఆ తర్వాత కనపడలేదు. ఒక అన్నోన్, ఒక అనామకుడు, ఒక సామాన్యమైన విశ్వాసి. కానీ పౌలు అతని మీద ఆధారపడేలా చేశాడు. ప్రియులారా, నువ్వు ఎంత బలవంతుడైనా, నువ్వెంత ఘనమైన వాడవైనా, నువ్వెంత శక్తిమంతుడవైనా,
ఒకరోజు ఒకరిని మీద ఆధారపడేలా చేస్తాడు ఆయన. ఆధారపడి బ్రతకాలి, అదే క్రైస్తవ జీవితం. ఒకరిపై ఒకరు ఆధారపడి బ్రతకాలి. ఏలియా ఆమెపై ఆధారపడాలి, ఆమె ఏలియాపై ఆధారపడాలి. నీవు అతనిపై ఆధారపడాలి, అతడు నీపై ఆధారపడాలి. మనము ఒకరిపై ఒకరు ఆధారపడ్డాం. నేను మీపై ఆధారపడ్డాను, మీరు నాపై ఆధారపడ్డారు. ఆ సహోదరుడు ఆ సహోదరునిపై ఆధారపడ్డాడు, ఆ సహోదరుడు ఆ సహోదరునిపై ఆధారపడ్డాడు. ఇతను చేతులుంచి ప్రార్థన చేశాడు. దేవుడు గొప్పగా ఆ తర్వాత పౌలును ఉపయోగించుకున్నాడు. అతనిచ్చిన ఒక చిన్న హెచ్చరిక, నమ్మండి, వాక్యం చెప్పటానికి సరిగా రాదు అని ఒక వ్యక్తిని పదే 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 విమర్శించారు. అదే వ్యక్తి నిలబడి ఒకరోజు వాక్యం చెప్తుంటే నేను ఆ తర్వాత బలపరచబడ్డానికి కారణమైంది. ఒక సామాన్యమైన అందరి చేత విమర్శించబడే వ్యక్తిని నా కొరకు ఉపయోగించుకున్నాడు ఆయన. ఆయన ఉపయోగించుకునే వ్యక్తులు అద్భుతమైన వాళ్ళు, సామాన్యులు, బలహీనులు, శక్తిహీనులు ఆయన ఉపయోగించుకుంటాడు. అయితే ఇక్కడ సూత్రం ఏంటో తెలుసా? ఏంటి సూత్రం? చెప్పండి. ఎవరెవరికి? నాతో మాట్లాడతాడు కాబట్టి నీకు మాత్రమే. చిన్నప్పుడు మనం కొట్టుకుంటుంటాం చూడు స్కూల్లో, నేను నీకు ఇవ్వను, ఎందుకని? నువ్వు నాకు ఇవ్వలేదు కాబట్టి. మన సహాయాలు మన తోబుట్టువులకే కాదు, మన సహకారాలు మన రక్త సంబంధికులకే కాదు. మనం ఆదుకోవటం, మనము సహాయం చేయటం అనేది మనకు తెలిసిన వారికే కాదు. కొన్ని సందర్భాలలో, ప్రతికూల పరిస్థితులలో ఆ శక్తిమంతుణ్ణి ఆదుకోవటానికి నిన్ను వాడుకుంటాడు. ఆ శక్తిహీనురాల్ని ఆదుకోవటానికి దేవుడు కొన్నిసార్లు నిన్ను వాడుకుంటాడు. ఒకవేళ నేను ఇవ్వలేను, నా కూతురు, నా కొడుకు, నేనే ముఖ్యం, అయ్యా నేను నీకు ఇవ్వలేను అనంటే ఆమె ఆయన నుండి పోషణ కోల్పోయేది. చేతనైతే అక్కరలో ఉన్నవారికి, అవసరతలో ఉన్నవారికి ఒకరికొకరు సహకరించుకుందాం, ఒకరికొకరు సహాయపడదాం. సహాయం కావాలి కదా అని మనం అడగడాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కానీ ఏలియా సహాయం అద్భుతం, ఆయన అడిగిన విధానం అద్భుతం. రండి అక్కడే చూద్దాం. 17వ అధ్యాయం. అన్నా నాకు చాలా కష్టంగా ఉందన్న, ఒక ఫ్రిడ్జ్ కొని అన్నాం అనుకోండి, ఎట్లుంటుంది ఈ పరిస్థితి? నా చాలా కష్టంగా ఉంది, ఒక ఫ్రిడ్జ్ కొని అంటే, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదన్నా, చాలా ఎండాకాలం వేడిగా ఉంది, ఇంటికి వస్తుంటే వేడి నీళ్ళు తాగుతున్నట్టుంది, ఫ్రిడ్జ్ నీళ్ళు తాగుతానన్నా, ఫ్రిడ్జ్ కొనుక్కుంటానన్నా, సాయం చేయన్నా అంటే. చూడండి ఒకసారి 17వ అధ్యాయం 11వ వచనం, 10వ వచనం మరలా చూడండి. అందుకతడు లేచి సారేపతుకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలచ్చట కట్టలు ఏరుచున్నట్టు చూసి ఆమెను పిలిచి త్రాగుటకై కడుపు నిండా నీళ్లు. తర్వాత ఏమనుంది? మీరే చదవండి. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక 2 ప్లేట్ల చపాతీ. ఏమడిగాడు? కొంచెము నీళ్ళు, రొట్టె కాదు, రొట్టె ముక్క. దట్స్ ఇట్. నాకు కొంచెము నీళ్ళు. అడిగేటప్పుడు మన మాట ఇట్లాగే ఉండాలి. సహాయం అవసరమైనప్పుడు మన మాట ఇలాగే ఉండాలి. నాకు కొంచెం నీళ్ళు, రొట్టె ముక్క. దట్స్ ఇట్. సహాయం అడగాల్సి వచ్చినప్పుడు కొంచెం చిన్న ముక్క, కొంచెం చిన్న ముక్క. వీలైతే ఇవ్వండి బ్రదర్, నాకివ్వండి. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు? అడగాల్సి వచ్చినప్పుడు అడగాలి కదా, ఒకరినొకరు ఆదుకోవాలి కదా అని చెప్పి పెద్ద మొత్తాలు కాదు, విపరీతంగా అడగడం కాదు. నీకెంత అవసరం? నీళ్ళు ఎన్ని చాలు నీకు? అప్పుడు ఏలియాకి ఎంత చాలు నీళ్ళు? కొన్ని నీళ్ళు చాలు. ఆకలి తీర్చుకోవటానికి ఏం కావాలి? ఒక రొట్టె ముక్క. దట్స్ ఎనఫ్. అదే అడిగాడు ఆయన.
దేవుడు బ్రతికినంతకాలం 3 సంవత్సరాల 6 నెలలు ఆ పట్టెడు పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో కొంచెము నూనె తక్కువ కాలేదు. నీవు ఇస్తే దేవుడు ఇస్తాడు తప్పకుండా. ఆమె ఇచ్చింది, బదులు ఇచ్చింది ఏలియా కాదు. ఎవరిచ్చారు? వినాలి ఈ మాట. ఆమె ఇచ్చింది తిరిగి ఆమెకు దేవుడే ఇచ్చాడు. ఆమె ఇచ్చింది కొంచెము నీళ్ళు, ఆమె ఇచ్చింది 1 రొట్టె ముక్క, ఆ అప్పము తీసుకొని వచ్చింది, అంతే. 3 సంవత్సరాలు. అమ్మా అయ్యా వినండి, ఆమె ఇచ్చింది ఒకటే, దేవుడు ఆమెకిచ్చింది 360 రోజులు కాదు. 3 సంవత్సరాలంటే 360 సంవత్సరాలు, 60 రోజులు 3 సార్లు వేసుకొని మళ్ళా సగం 6 నెలలు వేసుకోండి, అంత దేవుడు ఆమెకిచ్చాడు. ఇస్తే దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఇచ్చి నష్టపోయిన వాడు ఎవడు ఉండడు. దేవుడు ప్రతికూల పరిస్థితుల్లో సహాయం చేయటానికి నాకు చాలా కష్టం, నేను ఇవ్వలేని పరిస్థితుల్లో కాదు. వాళ్ళు చాలా దీన స్థితిలో ఉన్నారు, వాళ్ళు ఇవ్వలేని స్థితిలో ఉన్నారు కాదు. ఇవ్వలేని స్థితిలో ఉన్న వారిని కూడా వారి దగ్గర నుండి ఆయన తీసుకున్నాడు. ఆయన ఇవ్వలేని పరిస్థితి ఆమెది, ఆయన కూడా అడగమన్నాడు. ఏలియాని అడిగాడు, తీసుకున్నాడు. బదులుగా దేవుడు ఇచ్చాడు. ఇలా చెప్పమంటారా? కొన్నిసార్లు వింటున్నారా? ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి. కొన్నిసార్లు బాగా వినండి మాట. కొన్నిసార్లు నీకు ఇవ్వటానికే దేవుడు నిన్ను ఇవ్వమంటాడు. అర్థమైందా నా మాట? అర్థం కాలేదా? నీకు ఇవ్వటానికే దేవుడు ఇవ్వమంటాడు. ఆమెను ఏలియా ఎందుకు అడిగాడు? ఆమెకు ఇవ్వటానికే. అర్థం కాలేదా? కచ్చిపిచ్చి ఉందంతా ఏమన్నా? లేదు కదా క్లియర్గా ఉంది కదా. ఆమెను ఇవ్వటానికే, ఆమెకు ఇవ్వటానికే ఆమెను ఇవ్వమన్నాడు. నా దగ్గర ఏం లేదు ప్రభువా, లాస్ట్ అన్న పావలేనా, దీంట్లో కూడా నీకు అంటే ఇవ్వు. నీకున్న దాంట్లో ఇవ్వు, దేవుడు నీకు ఇస్తాడు. పరస్పర సహకారం. అక్కరలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి, ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్నవారికి పోషించబడ్డానికి. ఇక్కడ దేవుని సేవకుడు, ఇక్కడ ఒక దేవుని దాసుడు, ఆమె ఒక పేద విధవరాలు, ఒకరిపై ఒకరు ఆధారపడ్డారు. 3 సంవత్సరాల 6 నెలలు పోషించబడ్డారు. ఈమెను ఆయన పోషించాడు, ఆయన ఈమెను పోషించాడు. ఇదే సహాయ సహకార స్తోత్రం. ప్రతికూల పరిస్థితుల మధ్య దేవుడు పరలోకము నుండే మన్నాను ఇవ్వలేదు. దేవుడు ఆమెను వాడుకున్నాడు. కొన్నిసార్లు నీ పక్కింటి వాళ్ళని వాడుకుంటాడు, నీ సహవిశ్వాసిని వాడుకుంటాడు, నీ పక్కన పనిచేసే మరొక విశ్వాసిని వాడుకుంటాడు. ఒకరినొకరు మనము సహాయం చేసుకోవడానికి. సహాయం అడగటం మాత్రమే కాదు, సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి సంబంధాలు పెరగటానికి. చూడండి కావలిస్తే ఆదికాండం 29వ అధ్యాయంలో పరిచయాలు పెంచుకోవడానికి ఈయన ఏం చేశాడో చూడండి. 29వ అధ్యాయం 10వ వచనం. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. నీళ్ళు ఇచ్చాడు. మీకు అర్థమవుతుంది ఈ పాటికి. యాకోబు మొదట ఏం చేశాడు? ఆమెను సంపాదించుకోవడానికి మొదట ఏం చేశాడు? పరిచయాలు పెరగాలి, మరి సంబంధాలు ఏర్పడాలి. ఏం చేశాడు? నీళ్ళు ఇచ్చాడు, సహాయం చేశాడు. తను చేయగలిగింది ఇదే. ఈయన మాత్రమే కాదు, ఇంకొక ఆయన ఉన్నాడు. 2వ అధ్యాయం నిర్గమకాండం 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 17వ వచనం. లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టాను. ఎవరికి? రగుయేలు కుమార్తెకు. ఇద్దరు సంపాదించుకున్నారు. ఏం చేసి? చెప్పండి, మీకు ఏమర్థమవుతుందో నాకు అర్థం కావడం లేదు. సహాయం చేసి ఇచ్చాడు, తెచ్చుకున్నాడు. ఎవరిని? ఒకరిని కాదు, యాకోబు అయితే 2 తెచ్చుకున్నాడు. ఏం పోసి? నీళ్ళు పోసి.
నీళ్లు పోసి ఇద్దరిని మాత్రమే కాదు, ఆస్తినంతా తెచ్చుకున్నాడు తెలుసా. చేతికర్రతో మాత్రమే నేను ఈ నదిని దాటితిని. ఇప్పుడు 2 గుంపులు విపరీతమైన ఆస్తిని సంపాదించుకొని తెచ్చుకున్నాడు. ఏమిచ్చి? జస్ట్ నీళ్లు పోసి, నీళ్లు చేదిపోసి మందకు తెచ్చుకున్నాడు. ఈయన కూడా భార్యను తెచ్చుకున్నాడు. 40 సంవత్సరాల మిద్యానులో పోషించబడ్డాడు మోషే. అదే మిద్యానులో పోషించబడ్డాడు. ఏం చేసి? ఇవ్వండి పొందుతారు. అర్థమైందా? మీరు ఇవ్వండి పొందుతారు, తప్పకుండా పొందుతారు. ప్రతిఫలం బదులు అని ఇవ్వాలని ఇవ్వండి. మీరు పొందాలని ఇవ్వకండి, మీరు ఇచ్చేది ఇవ్వండి అంతే. దేవుని సూత్రం ఇది, దేవుని సూత్రం ఇది. నీవు సహాయం చేయి, నీకు సహాయం చేస్తాడు. మీకు ఒక మాట ఉంది కదా, నీళ్లు పోసిన వారికి అంతే, నీళ్లు పోసిన వానికి నీళ్లు పోయబడతాయి అంతే. నీవు ఎవడికి పిల్లికి బిచ్చం పెట్టావు, నీకు అందరు వచ్చి నిన్ను ఆదుకొని నీ ముక్కు ఒకరు దుడసాలి, నీ కళ్ళ కింద పుష్ ఒకటి దుడసాలి. నువ్వు ఎవడికి సాయం చేయవును, నీ దగ్గరకు అందరూ చుట్టుకోవాలి. నువ్వు కింద పడిపోతేనే నీ చుట్టూ అందరూ వచ్చి, ఏం బ్రదర్ నీకేం టీ కావాలనా, కాఫీ కావాలనా, బిర్యానీ తింటావా, అన్నం తింటావా? పిల్లికి బిచ్చం పెట్టాడే తను. మరి వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళని ఆదరించాలి. ఎలా అవుతుంది? దేవుడు కూడా సాయం చేయడు. సహాయము చేయటానికి దేవుడు నీ పక్కనున్న వాన్నే పెట్టాడు. ముందు నువ్వు ఇవ్వు, ఇస్తాడు. ముందు నువ్వు ఇస్తాడు దేవుడు తప్పకుండా. ఒకరినొకరు సహాయం చేసుకోవటానికి దేవుడు పెట్టాడు. పిల్లరా, ప్రతికూల పరిస్థితులలో దేవుడి సహాయం కొన్నిసార్లు విధవరాలి దగ్గర నుండి, కొన్నిసార్లు ప్రవక్తల దగ్గర నుండి, కొన్నిసార్లు మరొక కోణం నుండి నీవు వెళ్ళి ఇస్తే నీకు ఇస్తాడు. ఈ సూత్రం మీకు అర్థమైతే జీవితాలు బాగుంటాయి. మనం ఒక చుట్టూ గోడలు కట్టుకొని పెద్ద ప్రహరీలు నిర్మించుకొని గోడ బయట ఇంకొక గోడ, గోడ బయట ఇంకొక గోడ, నీటి చుక్క కూడా అవతలకి వెళ్ళకూడదు. అవతల నుంచి తెచ్చుకునేటప్పుడు మొత్తం డోర్లన్నీ ఓపెన్ చేస్తాం. ఇక్కడ నుంచి రావాలి, యువతల నుంచి ఇట్లా జవురుకోవడం, ఇట్ల నుంచి ఇట్లా జవురుకోవడం. ఎప్పుడు తెచ్చుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు చుక్క బయటికి వెళ్ళదు. నీ కష్టంలో, నీ ఇబ్బందిలో, నీ అక్కరలో, నీ ఆకలిలో, నీ కన్నీటిలో చెప్పు, ఎంతమందికి ఇచ్చావు? ఎంతమందికి ఇచ్చావు? ఎందరినీ ఆదుకున్నావు? ఆ వ్యక్తిని నీ దగ్గరికి అందుకే పంపాడు ఆయన. ఎందరినీ ఆదుకున్నావు? ఆలోచించేయండి. ప్రియులారా, ప్రతికూల పరిస్థితుల్లో పోషించబడటానికి రెండవ సూత్రం ఏంటి చెప్పండి? సహాయ సహకార సూత్రం. రైట్. మూడవది, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. లాస్ట్ ప్రిన్సిపల్ ఇది. మనం ఇబ్బందుల మధ్య ఉన్నప్పుడు దేవుడు మనల్ని పోషిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. దేవుని సహాయం ఇంకొక అద్భుతమైన రీతిగా వస్తుంది. చూడండి, 17వ అధ్యాయం 19వ లేకపోతే 18వ వచనం. ఆమె ఏలియాతో, లేకపోతే 17 నుండి చదువుదాం, అప్పుడు అర్థమవుతుంది. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు, అంటే ఎవరైతే పోషించిందో ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి కలవాడు. ఆయన ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా యొద్దకు నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమెను కవిగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారజాచుకొని యెహోవాకు ప్రార్థింపగా అనే మాట ఉంటుంది. మూడవది ఏంటో తెలుసా? ప్రతికూల పరిస్థితుల మధ్య సహాయం కావాలంటే, దేవుని సహాయం కావాలంటే మీరే చెప్పండి, మూడవ సూత్రం ఏమి? సింపుల్, 2 సార్లు ఉంది ఆ మాట. ప్రార్థనా సూత్రం. ఇది లేకుండా సహాయమే రాదు. ప్రార్థనా సూత్రం. జరిగిన సంఘటన తెలుసు కదా. ఆమె వినాలి 3 సంవత్సరాల 6 నెలలు ఆయనను ఈమె పోషిస్తే ఫలితమేమి?
వినాలి, కొంచెం వినండి. అమ్మ వినండి. మనం బయట జరిగే వాటిని నేను డిస్కస్ మాట్లాడుతున్నా నేను. ఇప్పుడు మీరు ఒక దైవజనుని ఇంట్లో పెట్టుకొని 3 సంవత్సరాలు 6 నెలలు పోషించినారు. అయిపోయిన తర్వాత మీ కొడుకు చచ్చిపోయినాడు అనుకో, లోకం ఏమంటుంది? ఏమంటుంది? ఏం చేశా? ఏమిచ్చా దేవుడు నీకు? నువ్వు ఇంత చేస్తే, నువ్వు ఇంత భక్తి కలిగి ఉంటే నీ కొడుకుని తీసేసుకున్నా, నీ సమర్పణ ఎక్కడికి బాయ్, నీ భక్తి ఎక్కడికి బాయ్? మనం అనే మాటలు కదా. వినండి, శ్రమలు అన్నవి మన భక్తికి సంబంధం ఉండదు. మనం భక్తిహీనులమయ్యాము కాబట్టే శ్రమలు. కొన్ని సందర్భాలు అది నిజం, భక్తిహీనతే శ్రమకు కారణం. కానీ అన్ని సందర్భాలలో నీ భక్తిహీనతే శ్రమకు కారణం కాదు. కొన్నిసార్లు మనం చూపిన భక్తి దేవుని శక్తిని మరింత తెలుసుకోవటానికి దేవుడు కొన్నిటిని అనుమతిస్తాడు. ఇప్పుడు ఆమె కుమారుడు చనిపోయాడు. ఆమె ఆయన దగ్గరికి వచ్చి 2 మాటలు అనేది చాలా బాగా అనిపించింది అన్నమాట. నా పాపమును జ్ఞాపకము చేసి అని. కుమారుని మరణము దగ్గర ఆమె ఏం జ్ఞాపకం చేసుకుంది? చెప్పండి. పాపమును జ్ఞాపకం చేసుకుంది. తన శ్రమ దగ్గర దేన్ని జ్ఞాపకం చేసుకుంది? మనకుండది అలవాటు. వాడు ఇట్లా చేసిండకపోతే నాకు ఇట్లా జరిగిండేదే కాదు. మనం ఎదుటోళ్ళ పాపాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటాం మన బాధల దగ్గర. కానీ ఆమె తన బాధ దగ్గర తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంది. సరే, మన పాఠం ఇది కాదు, మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది. ఆమె శ్రమ నుండి విడిపించబడటానికి అక్కడ ఉపయోగించబడిన మరొక సూత్రం ఏంటంటే ప్రార్థన సూత్రం. ప్రియులారా, ప్రతికూలమైన పరిస్థితుల మధ్య పరలోకపు సహాయము రావాలంటే 3వ సూత్రం ప్రార్థనా సూత్రం. ప్రార్థన ఎట్లా చేశాడో ఒక 2 మాటలు చదివి నేను ప్రార్థన చేస్తాను. 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 19వ వచనం. అతడు నీ బిడ్డను నా చేతికి మని చెప్పి, చదవండి ఆ మాట. ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి, గుర్తుపెట్టుకోండి, ప్రభావవంతమైన ప్రార్థన మనలను ఈ ప్రాపంచిక సంబంధాల నుండి ఈ సాధారణమైన వాటికంటే పైకి తీసుకెళ్తుంది. ఈ ప్రభావవంతమైన ప్రార్థన ఈ ప్రాపంచిక లేకపోతే లోక సంబంధమైన వాటి నుండి పైకి తీసుకెళ్ళాడు. పైకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనస్సు నిండా ఎట్లుంటో తెలుసా? నా అనుభవం చెప్తాను, కొంచెం వినండి. నా అనుభవం చెప్తాను. పొద్దున్న లేచి ప్రార్థన చేస్తాను. ఎలక్ట్రీషియన్ గుర్తొస్తాడు. కొద్దిసేపు ఎలక్ట్రీషియన్ గురించి గుర్తొచ్చి ప్రార్థనలో ఉన్నాను కదా అని మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేస్తాను. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ మేస్త్రి గుర్తొస్తాడు. మళ్ళీ ప్రార్థన చేస్తుంటాను, ఇంకొకడు గుర్తొస్తాడు. సగం ఆలోచనలేమో ఇక్కడ ఉన్నాయి, సగం ఆలోచనలేమో ప్రాపంచికమైన మాటని వదిలిపెట్టకుండా ఆ రోజు తిండిని గురించి ఆలోచన చేస్తుంటాం, ప్రార్థన గురించి ఆలోచన చేస్తుంటాం. నాకు ఉద్యోగం లేదనే బాధ ఉంటుంది, మళ్ళీ ప్రార్థన ఉంటుంది. నాకు తిండి లేదనే బాధ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. నాకు పెళ్లి కాలేదనే బాధ ఈ ఆలోచనలన్నీ పెట్టుకొని ప్రార్థన చేస్తాం. కానీ వాక్యం ఏమంటుందంటే పైకి వెళ్దాం. ఈ ప్రాపంచికమైన వాటన్నిటిని పక్కన పెట్టి, చచ్చారా బతికారా ఉన్నాయా లేదా అన్నిటినీ పక్కన పెట్టి పైకెళ్ళి మిగిలినవి ఏవి మన మనస్సుల్లో లేకుండా కేవలం పరలోకపు తండ్రి వైపు చూస్తూ ఆయనను మాత్రమే అడిగితే అది ప్రభావవంతమైన ప్రార్థన. చెత్త లోపల పెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఇవి ఆలోచన చేస్తుంటాం, ప్రార్థన చేస్తాం. వీటిని గురించి ఆలోచన చేస్తాం, ప్రార్థన చేస్తాం. తిండిని గురించి మళ్ళీ అంత లోపల అమెరికాకు పోతాం, ప్రార్థన చేస్తాం. తర్వాత కర్నూలుకు పోతాం, షాపింగ్ చేస్తుంటాం, మళ్ళీ ప్రార్థన చేస్తుంటాం. అన్నీ జరిగిపోతూ ఉంటాయి. చీరలు సెలెక్ట్ చేసుకుంటుంటారు, వీళ్ళు ప్రార్థన చేసుకుంటుంటారు. ఈ చీర ఆ చీర ఈ చీర ఇవి ఉంటాయి, ప్రార్థన చేస్తాం. మొత్తం ఈరోజు నాకు పని ఉందా లేదా ప్రార్థన చేస్తాం. ఆలోచనలన్నీ ఉంటాయి, ప్రార్థన చేస్తాం. కాదు, తానున్న పై గది కిటికీలోనికి వెళ్ళి, బైబిల్లో చాలా అనుభవాలు ఉన్నాయి. అట్లా పైకి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు. పైకి వెళ్ళి వారు ప్రార్థన చేశారు, తీవ్రతతో ప్రార్థన చేశారు. పేతురు ప్రార్థించుటకు ఇంటి పైగదికి వెళ్ళాడు కదా, 16వ అధ్యాయంలో పైకి వెళ్ళాడు పేతురు. 13వ అధ్యాయమా 14వ అధ్యాయమా?
పిలిచినప్పుడు చూడండి, ఆ మాట జ్ఞాపకం వస్తుంది. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం దగ్గరికి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం కొర్నేలు ఇంటికి వెళ్ళకముందు జరిగింది కదా ఇది. 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగులు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు ఏమనుంది? మిద్దె మీదికి ఎక్కాను అన్నది. ప్రభువు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? కొండపైకి ఎక్కాను అన్నది. ప్రభువు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోనికి వెళ్ళాను అనుంది. మరొకసారి ప్రభు 6వ అధ్యాయంలో ప్రభు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని, ఇవన్నీ ఏం చూపిస్తాయంటే ప్రాపంచికమైనవి, లోక సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి, ఈ లౌకికపరమైన వాటన్నిటివి, ఈ లోక సంబంధమైన వాటన్నిటిని దూరం పెట్టేసి తలుపులు మూసేసి లోపలికి రాకుండా నీవు దేవుడు మాత్రమే ఆలోచించే విధంగా ప్రార్థన చేయండి. ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ప్రార్థనా సూత్రంలో మొదటిది. రెండవది ఎలా చేశాడు ఆయన? రెండవది చూడండి. 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఒక మాట ఉంది. 21వ వచనంలో యెహోవా నా దేవా నా మొర్ర ఆలకించి అనే మాట ఉంది. 20వ వచనంలో నా మొర్ర ఆలకించి, మొర్ర పెట్టి, 20వ వచనంలో మొర్ర పెట్టి మొర్ర ఆలకించి అనే 2 చోట్ల ఏడ్చడం అనే పదం వాడారు. హీబ్రూలో ఏడ్చాడు. ఎవరు? ఎలియా. ఎవరి కొరకు ఏడ్చాడు? తన కొడుకు కొరక? అమ్మా అయ్యా కొంచెం వినండి. ఎవరి కొరకు ఏడ్చాడు? అట్టిగా చెప్పండి. మనం ఎవరి కోసం ఏడుస్తాం? ప్రార్థనలో నీకు ఎప్పుడైనా ఏడ్చావంటే ఎవరి కోసం చెప్పండి. మీరు ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థన చేశారు? ఎవరి కోసం ఏడ్చారు? నీ కోసం, అంతేనా? నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం. యేసుప్రభు కూడా దగ్గర చెప్పింది, మీరు ఏడవకండమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమనని. మీరు మీకోసం, మీ పిల్లల కోసం ఏడుస్తారు. నేను మీరు ఎప్పుడైనా నా కోసం ఏడ్చి ప్రార్థన చేశారా? కదా. ఉంటే మంచిది. ఒక ప్రార్థన మనవి విన్నప్పుడు ఆ ప్రార్థన మనవిని తీసుకొని మోకాళ్ళ మీద ఉండి ఆ ప్రార్థన మనవి కొరకాయి. మొన్న ఆయన ఎవరో ఉన్నాడు కదా, బ్రదర్ వీరేష్ గౌడ్ చనిపోయాడు. అది మీకు చెవిలో పడింది. ఏడ్చి ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ప్రార్థనలో పైకెక్కి చేయడం మాత్రమే కాదు, ప్రార్థనలో తీవ్రత కూడా అవసరం. 3 నిమిషాలు చేయండి, తీవ్రతతో చేయండి, ప్రభావవంతంగా ఉంటుంది. గంట సేపు చేసి తీవ్రత లేకుండా చేస్తే, ఏడ్చి ప్రార్థన చేశాడు. యెహోవా నా దేవా. ఎవరి కొరకు? తన కొరకు కాదు. మనం ఎప్పుడు గెలిచినట్లు ప్రార్థనలో అంటే ఇతరుల ప్రార్థన మనవుల కొరకు ఏడుస్తాం చూడు, అప్పుడు కరెక్ట్ మనమని. నా కొరకు నేను ఎంత ఏడ్చుకుంటాను, ఎంతేమి గంటగానే ఏడుస్తాను. నేను గంట కాదు, 3 రోజులు ఏడుస్తాను నేను. ఎవరి కోసం? నా కోసం, నా పిల్లల కోసం, నా ఆరోగ్యం కోసం. ఇతరుల కొరకు ఏడవండి శాతనైతే. ఎక్కడ? ప్రార్థనలో. చచ్చిపోయిన దగ్గర కాదు, ఒకరిని చూసి ఒకరిని ఏడుచుకుంటాం మనం, అది వేరే విషయం. వాళ్ళు ఏడుస్తుంటే ఆటోమేటిక్ ఏడుపు వస్తుంది. ఏమబ్బా ఇంత ప్రేమ అంటే ప్రేమ కాదు, ఏడుస్తుంటే కళ్ళల్లో ఆటోమేటిక్ ఏడుపు వచ్చేస్తుంది. ప్రార్థన మనవుల దగ్గర, ఇతరుల అక్కరల దగ్గర, ఇతరుల అనారోగ్యాల దగ్గర, ఇతరుల సమస్యల దగ్గర కన్నీళ్లు విడవండి, తప్పకుండా కార్యం జరుగుతుంది. నీ కన్నీళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాను తిమోతి అన్నాడు. పౌలు కొరకై కన్నీళ్లు విడిచిన వారు ఉన్నారు. ఒకరి కొరకొకరు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకున్న భక్తులు ఉన్నారు. ప్రియులారా, సంఘం కొరకు కన్నీళ్లు విడవండి, సంఘం కొరకు కన్నీళ్లు విడవండి, సంఘంలోని కుటుంబాల కొరకు కన్నీళ్లు విడవండి, మీ స్థానిక సంఘ దేవుని సేవకుల కొరకు కన్నీళ్లు విడవండి, సంఘములో అవసరాలలో, సమస్యలలో, అనారోగ్యంతో ఉన్న వారికి కన్నీళ్లు విడవండి. తప్పకుండా ప్రార్థన ప్రభావవంతంగా ఉంటుంది. ప్రార్థనా సూత్రం అవసరం. మీరు పైకెక్కి ప్రార్థన పైకెక్కి అని మళ్ళీ ఇండ్ల మీదకి మితమైన ఎక్కడం కాదు నా ఉద్దేశం. అది ఈ ప్రాపంచిక సుఖాలన్నింటిలో నుండి దూరం అయిపోయి
ఏకాంతంగా ఒంటరిగా కాన్సన్ట్రేషన్తో ప్రార్థన చేయడం అని నా ఉద్దేశం. పైకి ఎక్కని ఎండగంటలకు 2 గంటలకి ఇప్పుడు మే నెలలోకి ఎక్కితే మీ ఇష్టం, అది దానికి. నేను నా ఉద్దేశం అది కాదు. పైకెక్కి వెళ్ళడం అంటే వీటన్నిటి నుండి దూరంగా వెళ్ళి ఏకాంతంగా ప్రభుపై మనసు నిలిపి ప్రార్థన చేయడం. 3 సూత్రాలు. దేవుని సహాయం సారేపతలో పొందాలంటే 3 సూత్రాలు. 1 విధేయత సూత్రం. 2 ఉన్నాయి కదా, ప్రశ్నించని విధేయత, ప్రాధాన్యతతో కూడిన విధేయత. 2వది సహాయ సూత్రం. ఎవరికి చేయాలి? మీ చెల్లి, మీ తమ్ముడు, మీ అత్త, మీ మామ కాదు. అక్కరలో ఉన్న మనం ఒకరికొకరు సహాయం చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, నీకు ఇవ్వటానికే అతనికి ఇమ్మని దేవుడు కొన్నిసార్లు నీకు చెప్పిండొచ్చు అని. అప్పుడు 1200, ఇప్పుడు 2000 అంటే ఏర్ము. మీరు అది గుర్తుపెట్టుకోండి. అట్లా కాదు. నీ అక్కర తీవ్రమైనదై ఉండాలి, నీ అవసరత తీవ్రమైనదై ఉండాలి, అది దైవికమైనదై ఉండాలి, దేవుడే ప్రేరేపించుండాలి. ఈ మాట చెప్పినారని ఫోన్ చేసి అన్న చెప్పినాడు, బ్రదర్ ఒక 10,000 కొడతారా ఫోన్పే. డోంట్ మిస్యూజ్, దీన్ని దుర్వినియోగం చేయకండి. మనం ఒకరిపై ఒకరు ఆధారపడదాం, ఒకరినొకరు సహకరించుకుందాం. సహాయ సూత్రం. 3వది ప్రార్థనా సూత్రం. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏం చేయడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుని సహాయం సారేపతలో. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, మేలు కలుగు చేయండి. లేఖనం దుష్టుడు ఎత్తుకొని పోకుండా కృప చూపండి. హృదయాల్లో స్థిరపరచండి, స్థాపించండి. అలాగున మేము జీవించడానికి మీ కృపనిమ్మని వింటున్నాం. చాలాసార్లు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్న వారు చాలామంది. వాక్యాన్ని పట్టుకొని ప్రశ్నించకుండా విధేయత చూపేవారు చాలా తక్కువ మంది. మీరు మాట్లాడిన ప్రతిసారి లాభ నష్టాలు లెక్కలేసుకొని విధేయత చూపుతున్నాం. విమర్శ ప్రశంసలను లెక్కలేసుకొని విధేయత చూపుతున్నాం. సాధ్యాలను ఆలోచన చేసి విధేయత చూపుతున్నాం. మీరు చెప్పారు, మేము విధేయత చూపాలి. మొదట మీ మాటే ప్రాధాన్యం, మిగిలిన వారు కాదు. మీకు ప్రాధాన్యత ఇవ్వటం మాకు నేర్పండి. ఇతరులకు సహాయం చేయటం మాకు నేర్పండి. తీవ్రంగా ప్రార్థన చేయటం మాకు నేర్పండి. అట్టి కృపనిమ్మని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతులు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.